తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, జీవాధిపతి యేసయ్యకి వందనాలు, స్తుతి స్తోత్రం. నాయన పునరుద్ధానం తర్వాత రెండవ ఆదివారం కొరకు నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ పరిశుద్ధ దినం కొరకైన వాక్యం కొరటి వాక్య సందేశాన్ని బట్టి, నీవు దాచి ఉంచిన ప్రతి దీవెనను బట్టి, నీ వాక్య మర్మములను బట్టి నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. నాయన ఈ యొక్క ఉదయకాల సందేశం ద్వారా దైవజనులందరూ కూడా తమను తాము సిద్ధపరచుకొని విశ్వాసులను, సహోదరులను, సంఘంను బలపరచుటకు నీ పరిశుద్ధాత్మ సహాయం మాకు దయచేసి, నీ పరిశుద్ధాత్మ అభిషేకం మా మీద ఉండగా మేము మాట్లాడుచున్న ప్రతి మాట, మా ద్వారా నువ్వు మాట్లాడాలనుకున్న ప్రతి వాక్య సందేశాన్ని బట్టి నీవు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని, నీ పరిశుద్ధ రక్తంలో, యేసు రక్తంలో మమ్మల్ని ముద్రించి ప్రతి కీడు నుంచి, ప్రతి దృష్టి నుంచి కూడా తప్పించమని, మేము ఏ స్థలంలో ఉన్నప్పుడు ప్రభువా నిన్ను మాత్రమే మహిమపరచుట కృప చూపించమని యేసు క్రీస్తు శక్తిగల నామమును బట్టి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికి కూడా శుభం తెలియజేస్తున్నాను. మనము పునరుద్ధానం తర్వాత రెండవ ఆదివారంలోకి వచ్చేసాం. ఈ రెండవ ఆదివారంన దేవుడు మనకు అనుగ్రహించిన అంశాన్ని బట్టి దేవుడికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు అంశం ఏంటంటే, పునరుద్ధరణైన ప్రభువుతో నీవు పనిచేయ స్థలంలో గుర్తింపు కలిగి ఉంటా. పునరుద్ధరణైన ప్రభువుతో నీవు పనిచేసేటువంటి స్థలంలో గుర్తింపు కలిగి ఉండుట. ఇంగ్లీష్లో ఎంత చక్కగా అంటే ఐడెంటిఫై రిజెక్టెడ్ క్రైస్ట్ ఎట్ ద వర్క్ అని ఉంటుంది. నువ్వు పనిచేసేటువంటి స్థలంలో ఒకవేళ నువ్వు కూలి పని చేసుకోవచ్చు, ఒకవేళ నువ్వు ఒక పెద్ద ఆఫీసర్ కావచ్చు, కలెక్టర్ కావచ్చు, ఒక అత్యున్నతమైనటువంటి మరి దేవుడు నీకు అనుగ్రహించిన ఆశీర్వాదం బట్టి ఒక అత్యున్నతమైనటువంటి స్థానంలో నువ్వు ఉండవచ్చు. కానీ నీవు ఉన్నటువంటి స్థలంలో, నువ్వు పనిచేసే స్థలంలో, అది చిన్న స్థలం కావచ్చు, పెద్ద స్థలం కావచ్చు, నీవు పనిచేసే స్థలంలో ఏం చేయాలంటే పునరుద్ధరణైన ప్రభువుతో నీవు పని చేస్తున్న స్థలంలో గుర్తింపు కలిగి ఉంటాయి. అంటే అర్థమంటే, ఇగో పలానా పని చేస్తున్నప్పుడు ఈయన క్రైస్తవుడు, ఈయన క్రీస్తు బిడ్డ, ఈయన క్రీస్తుకు సంబంధించిన వాడని చెప్పి పునరుద్ధరణటువంటి క్రీస్తుతో నీవు ఐడెంటిఫై చేయబడ్డం. అంటే క్రీస్తును బట్టి నీకు గుర్తింపు రావడం. ఈ వ్యక్తి ఇగో పలానా పని చేసేటువంటి కలెక్టర్ గారు ఆయన క్రైస్తవుడు, పలానా డిఈఓ గారు క్రైస్తవుడు, పలానా టీచర్ గారు క్రైస్తవురాలు, పలానా ఎంఆర్ఓ గారు క్రైస్తవురాలు. అంటే నువ్వు ఏ పని చేస్తున్నావో ఆ పని చేసే స్థలంలో పునరుద్ధరణటువంటి క్రీస్తుతో నీవు ఉన్నావని నీకు కలిగినటువంటి ఐడెంటిటీ, నీ యొక్క ఉద్యోగంను బట్టి కాక, నువ్వు అంత మంచి ఉద్యోగంలో ఉండి కూడా క్రీస్తుని కలిగి ఉన్నావని చెప్పి, క్రీస్తుని అంటే ద ఫస్ట్ ప్రయారిటీ గోస్ టు గాడ్, జీసస్ క్రైస్ట్. ఓకే కదా? దాని కొరకై మనకి ఇవ్వబడేటువంటి మరి బైబిల్ పాఠాలు మనం చూద్దాం. రూతు గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 18వ వచనం వరకు. మొదటి పాఠము రూతు గ్రంథము 2వ అధ్యాయము 1 నుంచి 18 వచనాలు. 2వ అధ్యాయంలో కీర్తన గ్రంథము 15వ కీర్తన 1 నుంచి చివరి వరకు. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 36వ వచనం నుంచి 43వ వచనం వరకు. యోహాను సువార్త 21వ అధ్యాయము 1 నుంచి 14 వచనాలు. యోహాను సువార్త 21వ అధ్యాయము 1 నుంచి 14 వచనాలు. ఈ బైబిల్ పాఠాలను అనుసరించి దేవుడు మనకు అనుగ్రహించిన అంశంలో పునరుద్ధరణ క్రీస్తుతో నీవు పని చేయుచున్న స్థలంలో గుర్తింపు, ఐడెంటిటీ కలిగి ఉండుట. అనగా నీవు ఏ స్థలంలో అయితే పని చేస్తున్నావో, ఏ పని అయితే చేస్తున్నావో ఆ పనిలో పునరుద్ధరణైన క్రీస్తుకు మహిమ కలుగుట. ఈయన క్రీస్తు బిడ్డ అని చెప్పి చెప్పుట. దీని గురించినటువంటి అంశాన్ని నేను మీకు 7 పాయింట్లుగా మరి వివరించి చెప్తాను. ఆ తర్వాత మిగిలినటువంటి విషయాలన్నీ కూడా మీరు ప్రార్థనాపూర్వకంగా మరి కొనసాగింపచేయాలని చెప్పి నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ పునరుద్ధరణమైనటువంటి క్రీస్తుతో నువ్వు గుర్తింపు కలిగి ఉండాలి అంటే నీకు ముందు పునరుద్ధరణ అనుభవం కలిగి ఉండాలి.
అందుకే కొలస్సే పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం నుంచి కూడా ఏం చెప్తా అంటే మంచిగా స్పష్టంగా మీరు రాసుకోండి. కొలస్సే పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ వచనం వరకు చక్కగా ఉంటుంది. అంటే మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమందు కూర్చున్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధం వాటి మీద మనసు ఉంచుకొనకుడి. ఏలయనగా మీ జీవము క్రీస్తుతో కూడా దాచబడి ఉన్నది అని చెప్పేసాను. ఇక్కడ మీరు స్పష్టంగా చూడండి. ఎవరు తమ పనిలో, తమ ఉద్యోగంలో పునరుద్ధరణ క్రీస్తుని గుర్తింపు కలిగి ఉంటారంటే వారికి క్రీస్తుతో కూడా లేపబడే అనుభవం కావాలి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే అంటే అది జరిగితేనే ఇది జరుగుద్ది అని అర్థం. అంటే అర్థం ఏంటంటే నువ్వు క్రీస్తుతో కూడా లేపబడ్డ వ్యక్తి. అంటే క్రీస్తు ఎక్కడి నుంచి లేపబడ్డాడు అంటే మరణం నుండి లేపబడ్డాడు. అవునా? క్రీస్తు మరణమును జయించాడు. అందుకనే పునరుద్ధరణ క్రీస్తు. పునరుద్ధానం అంటే మరణమును జయించుట కదా. మరణమును జయించుట అంటే మరణము అనే దానికి ఇంకొక అర్థం ఏంటంటే నిర్జీవ క్రియలు. నిర్జీవము అంటే జీవము లేనిది మరణం. ఇక్కడ మనం మంచిగా చక్కగా అర్థం చేసుకోవాల్సిన విషయం అంటే నువ్వు క్రీస్తుతో కూడా లేపబడిన వాడవైతే అనగా నీవు నిర్జీవ క్రియలను విడిచిపెట్టినట్టయితే భూ సంబంధమైన వాటి మీద మనసును ఉంచకుడి. భూ సంబంధమైన వాటి మీద మనసును ఉంచకుడి అంటే అర్థమంటే నువ్వు పైన వాటిని వెతుకుతున్న సమయంలో భూ సంబంధమైన వాటి మీద మనసు నీకు ఆటోమేటిక్గా ఉండదు. అంటే అర్థమేంటంటే నీ మనసు పైన వాటి మీద ఉండాలి, లేకపోతే భూ సంబంధమైన వాటి మీద ఉండాలి. ఈ రెండే జరుగుతాయి. ఒకవేళ నీ మనసు భూ సంబంధమైనది అయితే నువ్వు పైన వాటిని వెతకడం, పరలోక సంబంధమైన వాటిని వెతకడం నీ వల్ల కాదు. ఒకవేళ నువ్వు పైన వాటి మీద మనసు ఉంచినట్టయితే భూ సంబంధమైన వాటి మీద నీ మనసు ఉండదు అని చెప్పి జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే దేవుడు మనిషికి ఇచ్చింది ఒకటే మనసు. అది భూ సంబంధమైనదైనా ఉండాలి, లేకపోతే పరలోక సంబంధమైనదైనా ఉండాలి. ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. నీవు పనిచేస్తున్న స్థలంలో పునరుద్ధరణైన క్రీస్తుని గుర్తింపు కలిగి ఉండాలి అని అంటే ముందు నీకు పునరుద్ధరణ అనుభవం ఉండాలి. అంటే పునరుద్ధరణ క్రీస్తుతో నువ్వు అనుభవం కలిగి ఉండాలి. ప్రసంగం చేసి ఉండాలి కాదు. చాలామంది ప్రసంగాలు చేస్తారు. పునరుద్ధరణ క్రీస్తుని గురించి ఆయన లేచి ఉన్నాడు, ఆయన అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, అదో మైక్ పట్టుకొని చెప్తారు. ప్రసంగం కాదు, పునరుద్ధానం. రిజరెక్షన్ ఈజ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద స్పిరిచువల్ లైఫ్. పునరుద్ధానం అనేది జీవిత అనుభవం, ప్రసంగం కాదు. కాబట్టి నీవు పనిచేస్తున్న స్థలంలో పునరుద్ధానం ఏంటంటే క్రీస్తును గుర్తింపు కలిగి ఉండాలి అని అంటే ముందు నీకు పునరుద్ధాన అనుభవం ఉండాలి. పునరుద్ధాన అనుభవం ఉంటేనే తప్ప యూ కెన్ షో యువర్ రిజరెక్టెడ్ క్రైస్ట్ ఇన్ యువర్ యాక్షన్. నీ క్రియలలో ప్రభువు నువ్వు చూపించగలవు. ఎందుకు ఇంత స్పష్టంగా నేను మీకు చెప్తున్నానంటే మీరు ప్రసంగాన్ని సిద్ధపరచుకోకముందు వాట్ ఈజ్ యువర్ రిజరెక్టెడ్ ఎక్స్పీరియన్స్ విత్ క్రైస్ట్ ఆఫ్ రిజరెక్టెడ్ క్రైస్ట్. పునరుద్ధానైన క్రీస్తుతో నీకున్న పునరుద్ధాన అనుభవం ఏంటన్నది నువ్వు జ్ఞాపకం చేసుకో. నీకు ఆ పునరుద్ధాన అనుభవం లేకపోతే నువ్వు పునరుద్ధాన క్రీస్తుని కలిగి ఉంటా, అది అసాధ్యము అని చెప్పి జ్ఞాపకం చేస్తున్నాను. ముందుగానే యేసు ప్రభు మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాట చెప్పాడు. మీరు చూడండి, మత్తయి సువార్త 5:16లో ఏం చెప్తా అంటే మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు మీ వెలుగు వారి ఎదుట ప్రకాశింపనీయుడి. మనుషులు మీ సత్క్రియలను, మంచి క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు. మీ క్రియలు అంటే పనులు. నువ్వు ఏ పని చేస్తున్నావు, నువ్వు ఏ పనిలో ఉన్నావు, ఏ పని చేసినా, ఏ పనిలో ఉన్నా నీవు నీ సత్క్రియల చేత మనుషులు పరలోకమందున తండ్రిని మహిమపరచాలి అంటే
మీ వెలుగు వారి ఎదుట ప్రకాశింపనివిడి, అంటే మీ క్రియలు వారి ఎదుట కనపరచనివిడి అన్నట్టు. అంటే అర్థమంటే మనుషులు మీ సత్క్రియలను చూసినటువంటి వారు మీ దుష్క్రియలను కూడా చూస్తారు. సత్క్రియకి ఆపోజిట్ అనేది దుష్క్రియ, అవునా? సత్క్రియను చూసేవాళ్ళు ఉన్నారు, దుష్క్రియను చూసేవాళ్ళు ఉన్నారు. సత్క్రియ చేస్తే కూడా దాన్ని దుష్క్రియగా వక్రీకరించే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు మనుషులు. అక్కడ ఏం చెప్తాంటే మనుషులు మీ సత్క్రియలు, మనుషులు వేరు, మీ సత్క్రియలు మీరు వేరు. మీరు అంటే అర్థమంటే సమస్తమును విడిచిపెట్టి యేసుని వెంబడించిన వారు. మీరు అంటే దేవుని ఆత్మ గలవారు. మీరు అంటే పునరుద్ధాన అనుభవం గలవారు. మీరు అంటే మోకాళ్ళ ప్రార్థన జీవితం గలవారు. మీరు అంటే పర్సనల్ రిలేషన్షిప్ విత్ గాడ్, యేసుతో వ్యక్తిగత అనుభవం కలిగినవారు, సంబంధం కలిగిన వారు. అక్కడ ఏం చెప్తుంటే మనుషులు మీ సత్క్రియలను చూచి, మిమ్ములను చూసి కాదు, మీ సత్క్రియలు, మీ పనులు, అంటే మీరు ఎక్కడైతే పని చేస్తున్నారో ఆ పని చేసేటువంటి స్థలంలో, అనగా మళ్ళీ చెప్తాను, పని అనగానే ఉద్యోగం కాదు, ఉద్యోగమే కాదు, ఉద్యోగాన్నే పని అనరు. నీకు ఉద్యోగం దొరికింది, పని దొరికింది, ఇవి కాదు. నువ్వు చేసే ప్రతి మాట, నీ క్రియలు, క్రియలు అంటే పనులు, అవన్నీ కూడా లెక్కలోకి వస్తాయి. ఈరోజు ప్రభు మనకు చెప్తున్నామంటే కీర్తనలు 15వ కీర్తన మనం చూస్తే, యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు అతిథిగా ఉంటాడంటే అతడు యథార్థమైన ప్రవర్తన గలవాడు. అంటే అర్థమేంటంటే నీకు ఉద్యోగం దొరికినప్పుడు ఉన్నటువంటి యథార్థమైన ప్రవర్తన నీ రిటైర్మెంట్లో ఉండట్లేదు. కారణం ఏంటంటే సీనియారిటీ పెరిగినంత సేపు సిన్సియారిటీ అనేది పోతుంది, యథార్థత అనేది పోతుంది. అక్కడ అసలు దేవుని సన్నిధిలో మొట్టమొదటి డిజిగ్నేషన్ ఏంటంటే యథార్థమైన ప్రవర్తన కలిగి హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. అతడు తన పొరుగువారి మీద కొండెములు చెప్పడు. అతడు కొండెములు చెప్పడు. ప్రమోషన్ల కొరకు కొండెములు చెప్పేటువంటి వాళ్ళు మనలో చాలామంది ఉన్నారు. ఎదుటివానికి కీడు తలపెట్టాలి, మనం మాత్రం మేలు పొందాలి. మనం ఉన్నత స్థాయికి పోవాలంటే ఎదుటివారి మీద కొండెములు చెప్పి చేయాలి. తర్వాత తన ద్రవ్యమును వడ్డీకి ఇయ్యడు. నిరపరాధిని చంపుటకు లంచము పుచ్చుకొనడు. అతడు నష్టము కలిగినను, అతడు ప్రమాణం చేయగా నష్టం కలిగినను మాట తప్పడు. ఇది పునరుద్ధారణ యేసుక్రీస్తుని గుర్తింపు కలిగి ఉండే వాళ్ళ యొక్క లక్షణాలు. ఎంతోమందిని నేను చూశాను, క్రైస్తవులైనటువంటి వారు లంచాలు తీసుకొని, క్రైస్తవులైన వాళ్ళు వడ్డీలకు ఇచ్చి జీవితంలో సర్వము పోగొట్టుకున్న వాళ్ళని నేను చూశాను. వాళ్ళు క్రైస్తవులు కాకుండా కూడా తమ ద్రవ్యమును వడ్డీకి ఇవ్వకుండా, నిరపరాధిని చెరుపుటకు లంచం పుచ్చుకోకుండా యథార్థంగా పనిచేస్తున్నటువంటి మంచి మంచి ఆఫీసర్స్ నేను చూశాను, పెద్ద పెద్ద ఆఫీసర్స్ నేను చూశాను. అట్ ద సేమ్ టైం వారికి ఉన్నది కొంచెమైనప్పుడు కూడా ప్రభువు కొరకు బ్రతకాలని చెప్పి ఆశ కలిగినటువంటి విశ్వాసులైనటువంటి సహోదరి సహోదరులను నేను చూశాను. అక్క మీరేంటక్క ఇట్లా, నా ప్రభువుతో నేను ఉంటే చాలు, నేను లంచం తీసుకోవాల్సిన అవసరం లేదు, నేను వడ్డీలకు ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు, వడ్డీకి ఇచ్చేంత డబ్బు నాకు లేదు, లంచం తీసుకోవాల్సిన అవసరం లేదు, నా దేవుడు నాకు చెప్పిందంటే నా అనుదిన ఆహారం నాకు చాలు, అంతకంటే ఎక్కువ నాకు అవసరం లేదని యథార్థంగా బ్రతికి చివరి ఊపిరి వరకు కూడా ప్రభువు కొరకు బ్రతికినటువంటి నా ప్రియమైన సహోదరి సహోదరులను నేను చూశాను. ప్రియ దేవుని బిడ్డ, వెన్ యూ హ్యావ్ ఎ పర్సనల్ రిలేషన్షిప్ విత్ గాడ్, యేసయ్యతో నీకు వ్యక్తిగత పునరుద్ధాన అనుభవం కలిగి ఉంటే నువ్వు మనుషులను ఫాలో అవ్వవు. కానీ నువ్వు ఏ ఉద్యోగంలో ఉన్నా కానీ, ఎంత పెద్ద ఉన్నత ఉద్యోగంలో ఉన్నా, అత్యున్నతమైనటువంటి పోస్ట్లో నువ్వు ఉన్నా కానీ నువ్వు ప్రభువుకు సాక్షిగా జీవిస్తావు. కారణం అంటే నీలో ఉన్నది పునరుద్ధాన శక్తి కలిగినటువంటి దేవుడు. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే కూడా గొప్పవాడని చెప్పబడ్డది. పునరుద్ధారణ క్రీస్తుని కలిగిన తర్వాత, పరిశుద్ధాత్మను పొందిన తర్వాత
అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 15వ వచనంలో పేతురు ధైర్యంగా లేచి నిలబడి చెప్తాడు, మీరు జీవాధిపతిని చంపితిరి, దేవుడు ఆయన్ని మృతుల్లో నుండి లేపెను, అందుకు మేము సాక్షులమని చెప్తున్నాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఆ ధైర్యం అని అంటే, పరిశుద్ధాత్మను పొందిన తర్వాత, పునరుద్ధాన శక్తిని పొందిన తర్వాత ఆయనకు ధైర్యం వచ్చింది. ఈరోజు నువ్వున్న స్థలంలో మనుషులు నీ సత్క్రియను చూస్తారు, నీ వే ఆఫ్ డ్రెస్ కాదు, నీ వే ఆఫ్ ప్రేయర్ఫుల్ లైఫ్ చూస్తారు. నువ్వు ఒక లెక్చరర్ అనుకో, నువ్వు లెక్చరర్ అయితే, నువ్వు ఒక ప్రిన్సిపల్ అయితే, నువ్వు ఒక టీచర్ అయితే, నువ్వు ఒక అటెండర్ అయితే, నువ్వు పొలంలో పనిచేసే ఒక కూలివానివి అయితే, నువ్వు ఎవరైనా సరే నీలో క్రీస్తుని చూపించాలని నువ్వు అనుకున్నట్టయితే నువ్వు తప్పనిసరిగా క్రీస్తు యేసు కలిగినటువంటి మనసు కలిగి ఉండడమే. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను. ఆయన మనస్సు దీన మనసు, ఆయన పునరుద్ధానుడైన ప్రభు, అద్భుతాలు చేసేటువంటి ప్రభు అని జ్ఞాపకం చేసుకుందాం. మనుషులు మీ సత్క్రియను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు మీ వెలుగు వారి ఎదుట ప్రకాశింపనీయుడి. యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనం చెప్పబడ్డది ఏంటంటే, 8వ వచనంలో మీరు బహుగా ఫలించడం వలన పరలోకమందున్న తండ్రి, నా తండ్రి మహిమపరచబడతాడు. ఇందువలన మీరు నాకు శిష్యులై ఉందురు. మీరు ఫలించడం వేరు, మరి ఎక్కువగా ఫలించడం వేరు, బహుగా ఫలించడం వేరు. మీరు బహుగా ఫలించడం వలన పరలోకమందున్న నా తండ్రి ఫలించుట అంటే క్రియలు అని అర్థం. ఫలము లేని చెట్టు అంటే క్రియలు లేని జీవితం, ఫలములు అంటే క్రియలు. ఓకే కదా? నువ్వు బహుగా ఫలిస్తే, నువ్వు ఫలించాలంటే ద్రాక్షవల్లి ఉండాలి. ఆ ద్రాక్షవల్లి ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. నేను నిజమైన ద్రాక్షవల్లి. ఆ ద్రాక్షవల్లి ఎవరంటే పునరుద్ధారణ క్రీస్తు. అవునా? పునరుద్ధారైనటువంటి క్రీస్తులో నువ్వు అంటుకట్టబడితే నీ ఫలములు, నీ క్రియలు కూడా పునరుద్ధాన శక్తి కలిగి ఉంటాయి. ఇక్కడ మనం చూసినట్టయితే మనుషులు మీ సత్క్రియను చూచి తర్వాత మీరు బహుగా ఫలించడం వల్ల. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం మనం చూస్తే పౌలు ఒక మాట చెప్తాడు. ఏమంటే, ఫిలిప్పీ సంఘానికి రాస్తూ, ఫిలిప్పీ సంఘంలో పరిశుద్ధులు ఉన్నారు, అధ్యక్షులు అంటే బిషప్స్ ఉన్నారు, సెయింట్స్, బిషప్స్ అండ్ డీకన్స్. ఓకే కదా? ఆ ఫిలిప్పీ 1వ అధ్యాయం 1వ వచనంలో పరిశుద్ధులకు, అధ్యక్షులకు, పరిచారకులకు అంటే పరిశుద్ధులు అంటే సెయింట్స్, అధ్యక్షులు అంటే బిషప్స్, పరిచారకులు అంటే డీకన్స్. ఇక్కడ మనం చూస్తే వీళ్ళకి రాస్తూ ఏమనంటే, నా బ్రతుకు మూలనైనా సరే, నా చావు మూలనైనా సరే క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడాలని నేను మిగులు అపేక్షిస్తాను. నేను ఎప్పుడు వల్ల నేను సిగ్గుపడక ఇప్పుడు కూడా నేను బోధిస్తున్నా. అంటే నా బ్రతుకు మూలనైనా సరే, నా చావు మూలనైనా సరే, అంటే నేను చనిపోయినా నా పునరుద్ధరణ క్రీస్తు ఐడెంటిటీ కావాలి, గుర్తింపు కావాలి. నేను బ్రతికినా కానీ నా ప్రభువే. ఇక్కడ మనం స్పష్టంగా చూస్తుంటే మనము చనిపోయినా ప్రభువారిగా ఉండాలి, మనం బ్రతికున్నా ప్రభువారిగా ఉండాలని చెప్పి మనం జ్ఞాపకం చేసుకుందాం. మన ప్రభువుని మనం కలిగి ఉన్నట్టయితే మనం తప్పనిసరిగా పునరుద్ధాన శక్తిని పొంది ఉంటామని చెప్పి జ్ఞాపకం చేస్తున్నాం. నా బ్రతుకు మూలన సరే, నా చావు మూలన సరే క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడాలని నేను మిగులు అపేక్షిస్తున్నాను. ఈ మాట పౌలు ఎప్పుడు రాసంటే పునరుద్ధాన శక్తిని పొందిన తర్వాత, పునరుద్ధాన అనుభవాన్ని పొందినాక, పరిశుద్ధాత్మను పొందిన తర్వాతనే ఈ మాట చెప్పగలిగాడు. అందుకే కొలస్సే పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం చెప్తుంటే, సహోదరులారా మీరు ఏది చేసినా క్రియ చేత కానీ మాట చేత కానీ, క్రియ అంటే పని, క్రియ చేత కానీ మాట చేత కానీ మీరు ఏదైనా చేస్తే ప్రభువు పేట చేయండి, కృతజ్ఞత చెల్లించండి. అంటే అందుకే మనం చాలాసార్లు మనం ఏం చేస్తాం తెలుసా, థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ పెట్టుకుంటాం, కృతజ్ఞత ప్రార్థన పెట్టుకుంటాం. చాలా సంతోషం ప్రియులారా. ప్రతి విషయంలో కూడా అవును, ఆ ప్రార్థనకు వచ్చిన వాళ్ళకి మనం సాక్ష్యం చెప్తాం. ఏమంటే, నా ప్రభు నాకు మంచి ఉద్యోగాన్ని ఇచ్చాడు, నా కొడుక్కి
మంచి ఉద్యోగాన్ని దేవుడు దయచేశాడు, నా కూతురికి పరిశుద్ధ వివాహం జరిగింది. ఇవన్నీ ఏంటంటే దేవుని యొక్క బిడ్డలు చేసేటువంటి మంచి కార్యముల గురించి నేను మీకు చెప్తున్నాను. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఇదే. జీవితంలో ఎన్నో అప్పులు ఉంటాయి, ఎన్నో వడదొడుకులు ఉంటాయి. అందుకే 15 అతడు తన ద్రవ్యమును వడ్డీకి ఇయ్యడు, నిరపరాధిని చెరుపుటకు లంచం పుచ్చుకోడు. జాగ్రత్త సుమ. ఎంతోమంది దైవజనులు ఎంతోమందికి ప్రార్థన చేస్తున్నారు, అయినప్పటికీ కూడా ప్రభువును మహిమపరిచేటువంటి దేవుని బిడ్డలు ఉన్నారు. ప్రభువుకి అవమానంగా తమ పిల్లల సుఖం కొరకు వడ్డీలు లంచాలు నడిపించేవాళ్ళు చాలామంది ఉన్నారు. నేను చెప్పాను, అమ్మ ఎందుకు మీరు ఇంత పని చేస్తారంటే, పిల్లలకి కట్నాలు ఇవ్వాలి గారు, పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలి గారు, వాళ్ళకి ఏదన్నా ఒక దారి చేయాలి. నువ్వుగా దారి చేయాల్సింది, నువ్వు కాదు పెళ్లి చేయాల్సింది, నువ్వు కాదు కట్నాలు ఇవ్వాల్సింది. నువ్వు దేవుని వైపు తిరిగితే నీ పనులన్నీ కూడా దేవుడు చూడడా? ఈరోజు దేవుడు నీకు చెప్తున్న మాట ఇదే. అంటే నువ్వు తీసుకునే లంచం మీద ఉన్నంత నమ్మకం, నువ్వు తీసుకునేటువంటి వడ్డీల మీద ఉన్నంత నమ్మకం నీ కొరకు ప్రాణం పెట్టిన యేసు ప్రభు మీద నీకు లేదా? ఈరోజు ప్రభు నిన్ను అడుగుతున్న మాట ఇదే. నిరపరాధిని చెరుపుటకు నువ్వు లంచం తీసుకుంటున్నావేమో, నీ ద్రవ్యాన్ని నీవు వడ్డీకి ఇస్తున్నావేమో, నీ పొరుగు వారి మీద కొండెములు చెప్తున్నావేమో, నీ హృదయంతో నువ్వు నిజం పలకలేకపోతున్నావేమో. కారణం ఏంటంటే నీలో ఇంకా పునరుద్ధరణ క్రీస్తు కార్యం జరగట్లేదని అర్థం. నువ్వు భూ సంబంధమైన వాటి మనసు ఉంచుకోవద్దు ప్రియులారా. కారణం ఏంటంటే నీకు తెలుసు నువ్వు 70 సంవత్సరాల కంటే 80 సంవత్సరాల కంటే ఎక్కువ బ్రతకవని నీకు తెలుసు. తెలిసి కూడా ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు? నువ్వు ఉన్న పనిలో నువ్వు ప్రభువును మహిమపరచాలంటే పునరుద్ధరణ క్రీస్తుని. ఇదిగో అపోస్తుల కార్య గ్రంథానికి ఇంకో పేరంటే పరిశుద్ధాత్మ కార్యములు. అపోస్తుల కార్యములు అంటే పంపబడిన వారు, పరిశుద్ధాత్మతో నింపబడిన వారు, లోకంలో చేసినటువంటి గొప్ప సాక్ష్యంతో కూడిన క్రియలు అపోస్తుల కార్యములు, పరిశుద్ధాత్మ కార్యములు. పునరుద్ధానమైనటువంటి క్రీస్తును ప్రకటించే కార్యములు అందులో ఉన్నాయి. అందుకే దాన్ని అపోస్తుల కార్యం. అపోస్తుల కార్యములకు ముగింపు లేదు. ఎందుకంటే పునరుద్ధరణ యేసయ్య లేచిన కాడ నుంచి 2024 వరకు కూడా పునరుద్ధరణ క్రీస్తు యొక్క కార్యములు మన జీవితంలో, నా జీవితంలో జరుగుతున్నాయని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు నేను మీకు మొట్టమొదటిగా 7 విషయాలను మీకు చెప్తాను కదా యథావిధిగా. ఆ 7 విషయాలు మీరు దయచేసి స్పష్టంగా తెలుసుకోవాల్సిందిగా నేను మీకు మనవి చేస్తున్నాను. మొదటిది ఏంటంటే మనం సువార్త పాఠంలో చూస్తున్నాం. సువార్త పాఠంలో మళ్ళీ తిబెరే సముద్రం దగ్గర యేసయ్య వారికి ప్రత్యక్షమయ్యాడు. గదిలో ఉన్నప్పుడు మత్తయి యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనంలో వారు గదిలో ఉన్నప్పుడు భయపడుతున్నప్పుడు వారికి పరిశుద్ధాత్మను పొందిరి అని చెప్పి మీకు సమాధానం కలుగును గాక అని చెప్పి అంత చేసిన యేసు ప్రభు తోమ గాయంలో వేలుపెట్టి చూడమని అవిశ్వాసి కాక విశ్వాసి అయినమని చెప్పిన అంత కలిగినటువంటి శిష్యులు పేతురు ఒక మాట అన్నాడంటే, నేను పోయి చేపలు పట్టుకుంటా అంటే నా పాత జీవితాన్ని నేను పొందుకుంటా. అందుకే పేతురు తన యొక్క మొదటి పత్రికలో 2వ అధ్యాయము 22వ వచనంలో ఏం చేస్తుంటే, కుక్క తన వాంతికి మళ్ళినట్టు కడగబడిన పంది తిరిగి బురదలో దొరినట్టు అనేది మాట రాస్తాడు. ఇక్కడ పేతురు యొక్క జీవితంలో జరిగింది ఏంటంటే, అంత జరిగిన తర్వాత కూడా ఆయన తిబెరే సముద్రం దగ్గరికి పోయి తన యొక్క శిష్యులతోటి, తన యొక్క తోటి వారితో చెప్తాడేమంటే, నేను చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోతున్నా. అంటే ఒకసారి నేను చేపలు పట్టే జీవితంలో నుంచే దేవుడు మనుషులు పట్టు జాలరుగా చేశాడు. ఆ యేసయ్య కొరకు దోణెలు విడిచిపెట్టావు, ఆ యేసయ్య కొరకు వలలు విడిచిపెట్టావు, ఆ యేసయ్య కొరకు జీతగానాన్ని వదిలిపెట్టావు, నీ తల్లిదండ్రులను వదిలిపెట్టావు, నీ జీవనాధారమైన సముద్రంలో చేపలను కూడా వదిలిపెట్టేశావు. అన్నీ వదిలిపెట్టినటువంటి పేతురు, మనుషులు పట్టు జాలగా చేయబడాల్సినటువంటి పేతురు అక్కడ చేసినటువంటి పని అంటే, నేను చేపలు పట్టడానికి వెళ్ళిపోతాను, అంటే నేను తిరిగి నా పాత జీవితంలోనికి వెళ్ళిపోతాను. మరి తక్కిన శిష్యులు ఏమనాలంటే, ఏంటి పేతురు గారు,
మనం రూపాంతర అనుభవానికి పొందాం కదా, మరి రోగులు స్వస్థపరిచాము, దెయ్యాలను వెళ్ళగొట్టాము, మరి పాదాలు కడిగించుకున్నాం, ప్రభు యొక్క విలువైన శరక్తంలో పాలుపుచ్చుకున్నాం, ఆయన శిలువ మరణంలో పాలుపుచ్చుకున్నాం, ఆయన పునరుద్ధానంలో పాలుపుచ్చుకున్నాం. ఇవన్నీ పొందిన తర్వాత మళ్ళీ నువ్వేంటి విచిత్రంగా ప్రవర్తిస్తున్నావు, నువ్వేంటి మళ్ళీ చేపలు పట్టడానికి వెళ్ళిపోవడం ఏంటి, ఇదేనా నీ విశ్వాస జీవితం అని ఒక్క సహోదరుడు కానీ ఒక్క శిష్యుడు కానీ పేతుర్ని ఒక్క మాట కూడా అడగలేదు. అడగకపోయినా పర్వాలేదు, మంచిదే ఉండేమో. కానీ వాళ్ళు ఏమనంటే సింపుల్గా, మేము కూడా నీతోనే వచ్చేస్తాం. అప్పటి వరకు యేసుని పునరుద్ధరణ యేసుని కలుసుకున్నటువంటి వీళ్ళే ఇప్పుడు ఎవరిని వెంబడిస్తున్నారంటే పేతుర్ని వెంబడిస్తున్నారు. పిల్లారా, ఈరోజు దేవుడు మనందరికీ ఇది ఒక ప్రశ్నగా ఇస్తున్నాడు. ఇన్ని అనుభవాలు, ఇన్ని సంవత్సరాలు సేవ చేసి నేను చేపలు పట్టడానికి వెళ్తా అంటే, నేను నా పాత జీవితాన్ని నేను జీవిస్తా అంటే, నీ ప్రక్కనున్న వాళ్ళు నీ ఇంపాక్ట్ అంతా కూడా, నీ ప్రభావం అంతా కూడా నీ పక్క వాళ్ళకి చూపించే మాదిరి ఏంటి అని అంటే, నేను నా పాత జీవితంలోకి వెళ్ళిపోతా. తక్కిన వాళ్ళు అంటున్నారు, మేము కూడా నీతోటే వస్తాం. ఎంత బాధాకరమైన విషయం చూడండి. తాను వెళ్ళిపోతూ ఇంకా కొంతమంది శిష్యుల్ని తన పాత జీవితంలోకి తీసుకెళ్ళిపోయాడు పేతురు. కానీ ప్రభువు మాత్రం వాళ్ళని వదిలిపెట్టలేదు. నువ్వు అనుకుంటున్నావేమంటే నువ్వు ప్రభుని వదిలిపెట్టేస్తావేమో, కానీ ప్రభు నిన్ను వదిలిపెట్టడు. ఇది గ్యారంటీ నేను చెప్తాను. నా జీవితంలో నేను అనుభవించున్నాను కాబట్టి చెప్తున్నాను. మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నా, ఆయన నీ కొరకు కార్చిన రక్తము వృధా కాదు. ఆయన నీ పాదములు కడిగాడు, అది ఉట్టిగానే పోదు. ఆయన నీ కొరకు మరణాన్ని జయించి లేచాడు, అది ఉట్టిగా పోదు. ఆయన నీ కొరకు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. నీకెంతో రోగముల మీద అధికారాన్ని ఇచ్చాడు, దెయ్యముల మీద అధికారాన్ని ఇచ్చాడు, స్వస్థపరచు వరాన్ని ఇచ్చాడు. ఇవన్నీ ఇచ్చి నిన్ను రూపాంతరపు అనుభవం దాకా తీసుకెళ్ళినటువంటి ప్రభు నిన్ను అంత తేలిగ్గా వదిలిపెడతాడని చెప్పి నువ్వెన్నడూ అనుకోవద్దు. ఆయన రక్తంలో ఒక రక్త బిందువు కూడా వ్యర్థము కాదు అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన గిన్నెలోనే నువ్వు తాగావు, ఆయన రక్తాన్ని తాగి ఆయన శరీరం తీసుకున్న నువ్వు, నేను వెళ్ళి పాత పనిలో నేను జాయిన్ అవుతా, నేను వెళ్ళిపోయి నేను చేపలు పట్టడానికి వెళ్తానంటే నువ్వు అనుకుంటున్నావు ఏమంటే, నాకు చేపలు పట్టడంలో నేను ఎక్స్పర్ట్ని, నేను తిబెరే సముద్రం మీద కొన్ని సంవత్సరాల తరబడి చేపలు పట్టాను, చేపల సైజు తెలుసు, చేపల స్థలము తెలుసు, వల ఎట్లా వేయాలో తెలుసు, ఎట్లా చేపలు పట్టాలో నాకు తెలుసు, నాకు బాల్యంతో నేర్పిన విద్య నువ్వు అనుకుంటున్నావు. కానీ నువ్వు క్రీస్తుకు విరుద్ధంగా ఎక్కడి నుంచి ప్రభు నిన్ను పిలుచుకున్నాడో నువ్వు ఆ స్థలానికి నీ సొంత జ్ఞానంతో నువ్వు వెళ్తున్నావు. అందుకనే సామెతలు 3లో చెప్తాడు, నేను జ్ఞానిని కదా అని చెప్పి నువ్వు అనుకొనవద్దు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో దేవుని యందు నమ్మిక ఉంచు, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయనని చెప్పి సామెతలు 3:6-7 రాయబడేది. పిల్లరా, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. నేను జ్ఞానిని కదా నువ్వు అనుకోనొద్దు. స్నేహితుడా, సేవకుడా, సహోదరుడా, నేను జ్ఞానిని కదా అని చెప్పి నువ్వు అనుకొనవద్దు. నీ జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమని జ్ఞాపకం చేసుకో. ఈరోజు ప్రభు నీతో సూటిగా మాట్లాడుతున్న మాట ఇదే. అయితే ఒక మాట, పేతురు తక్కిన శిష్యులందరూ కూడా వెళ్ళి చేపలు పట్టాలనుకున్నారు, కానీ చేపలు వాళ్ళ మాట వినట్లేదు. వలలు వేస్తున్నారు, చేపలు పట్టాలనుకుంటున్నారు. వాళ్ళు పొందినటువంటి చేపలు అనేది 0 సూర్యోదయం అవుతుండగా ప్రభు ధరణి నిలిచాడు. ఏ ప్రభు అంటే పునరుద్ధానైన ప్రభు నిలిచాడు. ప్రభు వారితో మాట్లాడి పిల్లలారా భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదంటే వారు మా యొద్ద ఏమీ లేదు అని చెప్తున్నారు. పిల్లలారా, ఎందుకంటే దే వర్ 0. వితౌట్ క్రైస్ట్ యువర్ లైఫ్ ఈజ్ 0, యువర్ వర్క్స్ ఆర్ 0, యువర్ ఎవ్రీథింగ్ ఈజ్ 0. క్రీస్తు లేనప్పుడు ఒక్క చేప కూడా పడలేదు.
దోణెకు కుడి ప్రక్కన వల వేయమని చెప్పినప్పుడు వెంటనే వారు వల వేస్తే 153 గొప్ప చేపల చేత ఆ వల నిండిపోయింది. అయినను ఆ వల పికిలిపోలేదు. 153 గొప్ప చేపలు, రాత్రి అంతా ప్రయాసపడితే పడనటువంటి చేపలు. యేసయ్య చెప్పిన వెంటనే దోణె కుడి ప్రక్కన వల వేస్తే ఎక్కడి నుంచి వచ్చాయి? అప్పటి వరకు ఆ చేపలు ఎక్కడున్నాయి? అప్పటికప్పుడు ఎక్కడి నుంచి వచ్చాయి? అవి మళ్ళీ చేపలు కాదు, గొప్ప చేపలు. నేను అనుకుంటా బహుశా అది ఒక్కొక్క చేప 10 కిలోలకు పైన ఉంటుందని అనుకుంటున్నాను నేను, ఎందుకంటే గొప్ప చేపలు అన్నారు. 153 గొప్ప చేపలు. ఈ 153 గొప్ప చేపలు అసలు ఎక్కడున్నాయి? ఎక్కడికి పోయాయి రాత్రి అంతా? మరి ఈ మంచి మంచి జాలర్లే కదా వీళ్ళంతా కూడా. ఈ జాలర్లను తప్పించుకొని అవి ఎక్కడికి వెళ్ళాయి? ఒక్క మాట, యేసుని తప్పించుకొని, పునరుద్ధరణ యేసుని తప్పించుకొని వలలు పట్టుకుంటే, వలలు వేసే వాళ్ళని తప్పించుకొని చేపలు తిరుగుతున్నాయి. మీకు కొంచెం అర్థం చేసుకోండి. మనము క్రీస్తుకు దూరం అయితే మన ఆశీర్వాదాలు మనకు దూరం అయితే ప్రియులారా. ఇది యథార్థం అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎవరు క్రీస్తుకు దూరం అవుతారో వారి ఉద్యోగంలో వారికి ఆశీర్వాదాలు ఉండవు. ఎవరి జీవితంలో ప్రార్థన ఉండదో, దబదబా పోయి క్యాలెండర్ తీసి ఈరోజు వాక్యం చదువుకొని డ్యూటీకి వెళ్ళిపోయేటోళ్ళని నేను చాలామందిని చూసిన కొత్తగూడెం సింగరేణి కాలేజ్లో. దట్ ఈజ్ నాట్ ట్రూ. అది క్యాలెండర్లో వాక్యం చదువుకొని యేసు రక్తమే చేయమనుకున్నది, అది కేవలము నిన్ను నువ్వు మోసపరుచుకొని మభ్య పెట్టుకోవడమే తప్ప రెండోది ఏమీ లేదు. జాగ్రత్త సుమ. ఇప్పటికైనా ఈ వాక్య సందేశం వినేటువంటి దైవ సేవకులు కావచ్చు, ఈ వాక్యం వినేటువంటి ఉద్యోగస్తులు కావచ్చు, పేదవాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే ప్రియులారా, దయచేసి మీరు వడ్డీకి ఇవ్వడం మానేసేయండి. ఒకటి. రెండవది ఏంటంటే లంచం తీసుకోవడం మానేసేయండి. నీ హృదయంతో నీవు నోటితో నిజం పలకడం నేర్చుకోండి. యథార్థంగా బ్రతకడం నేర్చుకుందాం. కొద్ది కాలమైనా సరే. యోబు యథార్థవంతుడు, నాకు చాలా ఇష్టం. యోబు యథార్థవంతుడు. చనిపోయే సమయం వచ్చినప్పుడు కూడా యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. నేను నా తల్లి గర్భం నుంచి దిగంబరిగా వచ్చాను, నేను దిగంబరిగా వెళ్ళిపోతాను. నీకు తెలవదా ప్రియ దేవుని బిడ్డ? యోబు చెప్పినా నీకు తెలుసు, యోబు చెప్పకపోయినా నీకు తెలుసు. మన పితరులను మనము సమాధి చేసినప్పుడు నీ మనస్సాక్షి నిన్ను గద్దించదా? ఒక దినమున నిన్ను కూడా ఇట్లాగే సమాధి చేస్తారని చెప్పి ప్రభు నీకు చూపించట్లేదా? ఎందుకు? లంచాలు తీసుకున్నోళ్ళు ఎన్ని బిల్డింగులు కట్టుకొని, ఒంటి నిండా జబ్బులు పెట్టుకొని, క్యాన్సర్ వ్యాధులు పెట్టుకొని, పక్షవాతం పెట్టుకొని ఎంతమంది చనిపోతున్నారో తెలియదా మీకు? అయ్యా, నా షుగర్ ట్యాబ్లెట్లు తెచ్చుకోవడానికి నెలకి నాకు 1500 అవుతున్నాయి అయ్యా, సహాయం చేయమని అడిగినటువంటి వాళ్ళని నేను చూశాను. నేను సహాయం చేస్తున్న ప్రియులారా. అయ్యా, నాకు ఫిడ్స్ వస్తున్నాయి, కంట్రోల్ కావట్లేదు, ఏదన్నా సహాయం చేయ్యా. అయ్యా, ఇదిగో నేను పలానా దగ్గర ఉన్నాను, నాకు అవసరం ఉంది, నాకు పరిస్థితులు బాగాలేవు. ప్రియ దేవుని బిడ్డ, ఇవన్నీ కూడా నా హృదయ అనుభవంలోంచి నేను మీకు చెప్తున్నాను. వాళ్ళందరికీ కూడా నేను దేవుని యొక్క మహిమ కొరకు చెప్తున్నాను. నా దేవుడు నాకు ఇచ్చిన ఆశీర్వాదాలని వాళ్ళకి ఇట్లా పంచిపెడుతున్నటువంటి రోజులు ఇవి. ఒకప్పుడు కుమిలిపోయినటువంటి నన్ను దేవుడు ఇదిగో ఇట్లా పెట్టి ఈ ఆశీర్వాదాలు ఇట్లా పోస్తున్నటువంటి దినం ఇది. యథార్థంగా చెప్తున్నాను నేను మీకు. లంచాలు తీసుకొని, వడ్డీలకి ఇచ్చి, బిల్డింగ్లు కట్టుకొని కుక్క సాగు చచ్చేదానికంటే యథార్థవంతుడవై దేవుని మహిమ కొరకు ఒక 10 సంవత్సరాలు బతుకు చాలు. ఈరోజు దేవుడు నువ్వు ఏ పనులు చేసినా, ఎంత సంపాదించినా, నువ్వు బిడ్డల కొరకు అంటున్నావు కదా, ఒక రోజున
నువ్వు అక్రమంగా సంపాదించినటువంటి ఆ డబ్బుతో నీ బిడ్డలు నిన్ను దూరం చేసేస్తారు. నీ బిడ్డలు నిన్ను తప్పకుండా దూరం చేస్తారు. చివరికి నువ్వు చచ్చిపోయే సమయం వస్తే నీ బిడ్డలు నీకు అక్కడికి రారు. నువ్వు సంపాదించిన లంచంతో ఏసీ కొని పెట్టుకోవచ్చేమో, కానీ ఆ ఏసీలోంచి వచ్చే గాలి నీ ఆరోగ్యానికి మంచిది కాదు. ఈరోజు దేవుడు నీకు చెప్తున్న మాట ఇదే. దయచేసి నువ్వు ఎవరివైనా సరే, నువ్వు దయచేసి ఎన్నడూ కూడా దేవునికి విరుద్ధంగా వెళ్ళొద్దని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మొదటిది ఏంటంటే, నువ్వు చేపలు పట్టడానికి వెళ్ళడం దేవుని చిత్తం కాదు. కాబట్టి నువ్వు చేపలు పట్టేటువంటి వాడవైతే నువ్వు దేవునికి దూరస్తుడు అవుతావని చెప్పి జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు నిన్ను దీవించాలని చెప్పేసి అన్నప్పుడు దేవుడు తప్పనిసరిగా అది ఇస్తాడు. కాబట్టి నువ్వేం చేయాలంటే, తప్పనిసరిగా నువ్వు దేవుని వైపు తిరగాలి. దేవుని వైపు తిరిగినప్పుడు తప్పనిసరిగా నువ్వు మనుషులకు దూరం అయిపోతావు. అయినా పర్వాలేదు ప్రియులారా, ఈరోజు దేవుడు నీకు చెప్తున్న మాట ఇదే. ఇక్కడ నేను మీకు మొదటి విషయం చెప్తున్నాను. అన్నీ పోగొట్టుకున్నాము, మేమేం పట్టలేకపోయామంటే దేవుడు వారిని సమృద్ధిగా చేశాడు. ఎప్పుడంటే దోనె కుడి ప్రక్కన వాళ్ళ, అంటే యేసు చెప్పినట్టు చేస్తేనే వాళ్ళు ఆశీర్వదించబడ్డారు. రెండో బైబిల్ పాఠం మనం చూస్తున్నాం ఏంటంటే, రెండో బైబిల్ పాఠంలో మనం చూస్తున్నాం దోర్కా కదా. దోర్కా తాను బ్రతికుండగా, ఆమె శిష్యురాలు, ఆమె బ్రతికుండగా ఏం చేసిందంటే, పేదలకు విధవరాండ్రకు వస్త్రాలు కుట్టిచ్చింది. ఆమె కుట్టినటువంటి వస్త్రాలను పేతురు వచ్చినప్పుడు ఆ యొక్క స్త్రీలందరూ కూడా చూపించారు. అయ్యా, ఇగో దోర్కా బ్రతికుండగా మాకు ఇచ్చినటువంటి ఇక వస్త్రాలు ఇవయ్యా అని చెప్పి. అంటే ఆమె వస్త్రాలు కుట్టి పేదవాళ్ళకి పంచిపెట్టి ఆమె పని చేస్తున్నటువంటి పనిలో ఏం చేస్తుందంటే పునరుద్ధాన క్రీస్తుని చూపించి, ఆమె క్రీస్తుకు శిష్యురాలు దోర్కా, లేడీ కదా. ఫుట్ నోట్స్లో లేడీ అని ఉంటుంది. ఇక్కడ మనం చూస్తే ఆమె బ్రతికుండగా చేసినటువంటి సత్క్రియలు, ధర్మకార్యాలను బట్టి ప్రభు అక్కడ మహిమపరచబడ్డట్టుగా మనం చూస్తున్నాం. ఆమె చనిపోయింది కానీ, ఆమె కాయలపడ్డది కానీ, ఆమె చేసిన సత్క్రియలు కాయల పడలేదు అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. రెండో విషయం మనం చూస్తే, నెంబర్ 2 మనం చూసినట్టయితే, ఇది మనం అపోస్తుల కార్యములు 9వ అధ్యాయంలో చూస్తున్నాం. నెంబర్ 2 మనం చూసినట్టయితే అపోస్తుల కార్యములు 6వ అధ్యాయంలో 1 నుంచి 6 వచనాలు మనం చూసినట్టయితే, అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు, ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరిస్తున్నప్పుడు హెబ్రీ భాష మాట్లాడేటువంటి యూదులు గ్రీకు భాష మాట్లాడేటువంటి యూదులను చిన్న చూపు చూస్తున్నారని చెప్పి సనుగులాట మొదలైంది. శిష్యుల సంఖ్య విస్తరిస్తుంది, సాతాను సనుగుడేమో మొదలైంది. అప్పుడు అపోస్తలులు ఏం చెప్పారంటే, అమ్మ, మేము వాక్యం ప్రకటించడం మానేసి ఆహారం పంచిపెట్టడం మాకు యుక్తం కాదు. కాబట్టి మీరు కొందరిని ప్రార్థన పరులైన వాడిని ఎన్నుకోండి, వారిని మేము ఈ పనికి, పని అనే మాట ఉంటుంది 4వ వచనంలో, ఈ పనికి నేను నియమిస్తాము, వారు ఆ పని చేస్తారు అన్నప్పుడు వారు ఏం చేస్తారంటే 7గురిని ఎన్నిక చేసుకున్నారు. వారు వీరి మీ చేతులుంచి ఆ పనికి నియమించారు. వారు చేస్తున్న పనిలో వారు పునరుద్ధరణ క్రీస్తుని గుర్తింపు కలిగి ఉన్నారు. వీరు క్రీస్తు బిడ్డలు అని చెప్పి. ఓకే కదా. ఇది మనము అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు మనం చూస్తున్నాం. పనికి నియమించారు. మనం ఏమన్నాం? పనిలో గుర్తింపు కలిగి ఉంటాం. అంటే వారందరిలో కూడా వారు పరిశుద్ధాత్మతో నింపబడ్డటువంటి, జ్ఞానంతో నింపబడ్డటువంటి స్టెఫెన్ను ఏర్పరచుకున్నట్టుగా మనం చూస్తున్నాం. అంటే అర్థం ఏంటంటే, వారికి అప్పగించబడ్డది పని. ఏం పని అంటే ఆహారం పంచిపెట్టే పనిని అప్పగించారు. ఆ పని మరి వీళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మ సహాయంతో చేస్తున్నట్టుగా మనం చూసాం కదా. 3 అయిపోయినాయి. ఓకేనా. 4వది వచ్చేసి మనం చూస్తే ఇక్కడ మనము కొర్నేలు గురించి చూస్తున్నాం. ఓకేనా. చూడండి, 9వ అధ్యాయంలో మనం ఏం చేస్తాము? దోర్కా గురించి చూసాము. దానికంటే ముందు 6వ అధ్యాయంలో అపోస్తలులు 7గురు సంఘ పెద్దలను ఏర్పరచుకొని పనికి నియమించినట్టుగా మనం చూసాము.
ఆ తర్వాత ఇప్పుడు మనం ఏం చూస్తుంటే అపోస్తుల కార్యం 10వ అధ్యాయంలో కొర్నేలి గురించి చూస్తున్నాం. అక్కడ 10వ అధ్యాయం మొత్తం మనం చూసినట్టయితే కొర్నేలి ధర్మకార్యం చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, తన కుటుంబం వారందరితో కలిసి భయభక్తులు కలిగి ఉన్నాడు. ఒక శతాధిపతి, ఇటలీ పటాలంలో శతాధిపతి అయిన ఈ శతాధిపతి అంటే 100 మందికి అధిపతి. ఈ 100 మందికి అధిపతి అయిన వాడికి ధర్మకార్యాలు చేసే టైం ఎక్కడిది, ప్రార్థన చేసుకునే టైం ఎక్కడిది, కుటుంబానితో భయభక్తులు కలిగి ఉండడం ఎక్కడిది అంటే అర్థమేంటంటే ఎంత ప్లాన్డ్గా సిస్టమేటిక్గా తన విశ్వాస జీవితాన్ని నడిపించుకుంటున్నాడు. కొర్నేలి శతాధిపతి అయి ఉండి రోమా ప్రభుత్వంలో పనిచేస్తూ కూడా 100 మందికి చీఫ్ కమాండర్గా ఉన్నటువంటి కొర్నేలి ప్రార్థన చేసుకునే టైం ఉంది, కుటుంబాన్ని చూసుకునే టైం ఉంది, ధర్మకార్యాలు చేసే టైం ఉంది, మరి 100 మంది సైనికుల్ని నడిపించగల కెపాసిటీ కూడా ఉంది. ఆయన చేసినటువంటి ప్రార్థనలు జ్ఞాపకార్థంగా దేవునికి చేరాయి. ఆయన 2 సైనికులు పంపించాడు. లుద్దా దగ్గర ఉన్నటువంటి యొప్పేకి పేతురు వచ్చాడు. అంతలో ఈయన తన యొక్క ముఖ్యమైన స్నేహితులు అందరితో కూడా ప్రార్థన ఏర్పాటు చేసుకున్నాడు. పేతురు మాట్లాడుచుండగా వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడితే స్టెఫెన్ ఇల్లు మొత్తం పరిశుద్ధాత్మతో నింపబడి పునరుద్ధరణ క్రీస్తుకి సాక్షిగా నిలబడ్డట్టుగా మనం చూస్తాం. హల్లెలూయా. ఇది మనం అపోస్తుల కార్యము 10వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. నెక్స్ట్ మనం చూసినట్టయితే 16వ అధ్యాయంలోకి వచ్చేస్తే ఆ యొక్క 16వ అధ్యాయం 11 నుంచి 15 వచనాలు మనం చూసినట్టయితే లూదియా అనేటువంటి దైవభక్తి గల స్త్రీ ఉంది. మనం అనేక సార్లు విన్నాం. ఆ దైవభక్తి గల స్త్రీ ఏం చేసిందయ్యా అంటే పౌలు చెప్పిన మాటలందు లక్ష్యం ఉంచింది. ప్రభు ఆమె హృదయంలో తెరచిన కనుక ఆమె పౌలు చెప్పిన మాటలందు లక్ష్యం ఉంచింది, బాప్తిసం తీసుకుంది, దైవజనం తన ఇంటికి తీసుకొచ్చి ఆతిథ్యం ఇచ్చింది. నేను విశ్వాసినని మీరు ఎంచితే నా ఇంటికి రండి అయ్యా అని చెప్పి అక్కడ ప్రభువును మహిమపరిచింది. ఈమె తుయాతైరా అనే పట్టణంలో ఊదా రంగు పొడిని అమ్ముకునేటువంటి వ్యాపారస్తురాలు. ఇందాక మనం చూసాము కొర్నేలి ఒక శతాధిపతి, ఆయన పనిలో ఆయన ప్రభువుకు సాక్షిగా జీవించాడు. లూదియా తన పనిలో వ్యాపారస్తురాలు అయింది కూడా. వ్యాపారస్తులు ఎప్పుడైనా కానీ నేను పలానా దగ్గర పోతే నాకేం లాభం జరుగుద్ది, ఏం వ్యాపారం జరుగుద్ది, నా వ్యాపారానికి ఏమన్నా అనుకూలత ఉందా అని. కానీ ఆమె వ్యాపారం కొరకు రాలేదు, క్రీస్తు కొరకు వచ్చింది, దేవుని వాక్యం కొరకు వచ్చింది. సో లూదియా వ్యాపారస్తురాలు, ఆమె తన పనిలో కూడా బాప్తిసం తీసుకొని ప్రభు కొరకు జీవించింది. కొర్నేలి తన ఇల్లంతటిని కూడా పరిశుద్ధాత్మతో నింపబడేటట్టుగా చేసుకున్నాడు. దోర్కా బ్రతికుండగా ధర్మకార్యాలు చేసింది, ప్రభుకి శిష్యురాలుగా బ్రతికింది. పేతురు అనే శిష్యుడు ఆమె వద్దకు వచ్చి ఆమెతోటి తబితా లెమ్మని చెప్తున్నాడు. అక్కడ మనం చూసినట్టయితే దేవుడు ఆమె బ్రతికించినట్టుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత మనం చూస్తున్నటువంటి వారు అదే అధ్యాయంలో అపోస్తుల కార్యం 16వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. అక్కడంటే 16వ అధ్యాయము 23 నుంచి 34 వచ్చిన మనం చూస్తే చెరసాల నాయకుడు వారి గాయములను కట్టి వారికి ఆహారం పెట్టి అయ్యలారా రక్షణ పొందడానికి నేను ఏం చేయాలని చెప్పి దేవుని వాక్యం విని విశ్వసించి పునరుద్ధరణ దేవుని శక్తిని అనుభవించి అతడు తన ఇంటి వారితో కూడా బాప్తిసం తీసేసుకున్నాడు. పునరుద్ధరణ అంటే క్రీస్తుని చెరసాల నాయకుడు అంగీకరించినట్టుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత మనం చూస్తే చాలా ఇంట్రెస్టెడ్ క్యారెక్టర్ గల వారు ఉన్నారు, భార్యాభర్తలు. ఎవరు అంటే అకుల, ప్రిస్కిల్లా అనేవారు. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు, 24 నుంచి 38 వచనాలు మనం చూసినట్టయితే అకుల, ప్రిస్కిల్లా అనేటువంటి భార్యాభర్తలు ఉన్నారు. అకుల, ప్రిస్కిల్లా అనేటువంటి వాళ్ళు భార్యాభర్తలు. అకుల భర్త, ప్రిస్కిల్లా భార్య. వీరు వృత్తిపరంగా అంటే పనిపరంగా డేరాలు కుట్టుకునేవారు. పౌలు కూడా అదే వృత్తి గలవాడు కనుక అతడు వారిని కలుసుకున్నప్పుడు వారితో కలిసి పనిచేసినట్టుగా మనం చూస్తున్నాం. ఒక్కసారి మీరు నా కోసమైనా సరే ఆ యొక్క అపోస్తుల కార్యములు
18వ అధ్యాయం నేను చదువుతాను, ఒకసారి చూడండి. అక్కడ 18వ అధ్యాయంలో ఏం రాయబడ్డదో చూస్తాను, ఒకసారి నేను మీకు చెప్తాను. అటు తర్వాత పౌలు ఏథెన్స్ నుండి బయలుదేరి కొరింథులకు వచ్చి పొంతు వంశీయుడైన అకుల అను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిలను కనుగొని వారి వద్దకు వెళ్ళను. యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి క్రొత్తగా వచ్చిన వారు వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు అదే వృత్తి గలవాడు కనుక వారితో కాపురం ఉండెను. వారు కలిసి పని చేయుచుండిరి కదా. ప్రతి విశ్రాంతి దినమందు సమాజ మందిరమును తర్కించు పౌలు యూదులకు గ్రీస్ దేశస్తులను కదా ఒప్పించు ఉండెను. ఇక్కడ మనం చూస్తే వాళ్ళు కొరింథునకు వచ్చినటువంటి ఇటలీ నుంచి వచ్చినటువంటి వారు. ఇక్కడ మనం చూస్తే వారు దైవజనంతో కలిసి పని చేయుచుండ్రి. వారు డేరాలు కుట్టేవారు. వాళ్ళు ఏం చేస్తారంటే 24 నుంచి ఆ యొక్క 38 వచ్చేలో మనం చూసినట్టయితే అక్కడ మనం చూస్తున్నాం. అక్కడ స్పష్టంగా చెప్పబడేది ఏంటంటే వారు ఆ యొక్క దైవ విద్వాంసమైనటువంటి అపోలోని మీరు చూస్తున్నాం. చూడండి, అలెగ్జాంద్రియా 24 వచ్చిన అలెగ్జాంద్రియా వాడైనటువంటి అపోల్లో అను ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. అతడు విద్వాంసుడు, లేఖనములందు ప్రావీణ్యుడై ఉండెను కదా. అంటే అర్థమేంటే అంత వెల్ ఎడ్యుకేటెడ్ అయినటువంటి అపోల్లోకి వారు ఏం చేశారంటే క్రీస్తుని గురించి విశదపరిచి అతన్ని మళ్ళీ లేఖ రాసి పంపించారు. రోమాపత్రిక 16 అధ్యాయంలో మనం చూస్తే ఈ అకుల ప్రిస్కిల్లా వాళ్ళ ఇంట్లో క్రీస్తు యొక్క సంఘం ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకు ఈ మాట చెప్తానంటే అకుల ప్రిస్కిల్లా అనే భార్య భర్తలు పౌలు ద్వారా ప్రభువులో బలపడి వారి యొక్క ఇల్లే ఒక సంఘంగా మార్చబడ్డది. పునరుద్ధరణ ప్రభుని గురించిన సాక్ష్యం ఇవ్వబడుతుంది. ప్రియులారా, మళ్ళీ ఒక్కసారి నేను మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను. మొట్టమొదటిగా మనం చూస్తే పునరుద్ధరణ క్రీస్తుకు వేరైపోయి వాళ్ళు ఒక్క చేప కూడా పట్టలేకపోయారు. అయినను ప్రభు వారిని వదిలిపెట్టలేదు. వారు 153 గొప్ప చేపల చేత ప్రభువుని ఘనపరిచినటువంటి జీవితాన్ని మనం చూస్తున్నాం. ఎక్కడైతే పోగొట్టుకున్నారో ఓడిపోయిన జీవితాలని సమృద్ధి అయిన జీవితం ఎప్పుడు చేస్తారంటే మాట వినినప్పుడు మాత్రమే. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. రెండోది ఏం చెప్పానంటే దోర్కా గురించి చెప్పాను కదా. దోర్కా బ్రతికుండంగా ధర్మకార్యాలు చేసింది. చనిపోయిన తర్వాత దేవుడు ఆమెను బ్రతికించాడు. నెంబర్ 3 వచ్చేసి వాళ్ళు పని వారికి నియమించారు, సంఘ పెద్దలు నియమించారు. అది 3వది. 4వది లూదియా వ్యాపారస్తురాలు. 5వది కొర్నేలి శతాధిపతి కదా. ఆ తర్వాత చెరసాల నాయకుడు దేవుణ్ణి అంగీకరించాడు. తన వృత్తిలో ఉండగానే అంగీకరించాడు. శతాధిపతిగా ఉండగానే శతాధిపతి వృత్తిని వదిలిపెట్టలేదు కదా. చెరసాల నాయకుని జాబ్ వదిలిపెట్టలేదు. లూదియా ఆ తుయతైర పట్టణమైనటువంటి లూదియా వ్యాపారాన్ని మానుకోలేదు. అవునా, వ్యాపారం చేస్తుంది, పునరుద్ధరణ క్రీస్తుని ప్రకటిస్తుంది. శతాధిపతి ఉద్యోగాన్ని వదిలిపెట్టుకోలేదు. ఆయన రిజైన్ చేయలేదు. ఆయన శతాధిపతిగా పనిచేస్తూనే చేశాడు. ఆ చెరసాల నాయకుడు ఉద్యోగానికి రిజైన్ చేయలేదు. చెరసాల నాయకుడు ఉంటూ కూడా క్రీస్తుని ధరించుకున్నాడు. ఆ తర్వాత మనం చూస్తున్నాం అకుల ప్రిస్కిలాలు డేరాలు కుట్టుకుంటున్నారు, ప్లస్ అనేకుల్ని దేవుని సేవ కొరకు సిద్ధపరుస్తున్నారు. ఈ ఆహారం పంచిపెట్టేవారు కూడా పరిశుద్ధాత్మను పొందారు. ఆహారాన్ని పంచిపెట్టే పని మీద వాళ్ళు ఉన్నారు. అంటే అర్థమంటే పని మానేయమనట్లేదు, ఉద్యోగాలకు రిజైన్ చేయమనట్లేదు. కానీ ప్రభు నీకు చెప్పే మాట ఏంటంటే నువ్వు ఏ పని చేసినా కానీ దేవుని మహిమ కొరకు పనిచేయాలి. మదర్ తెరీసాని మనం చూడండి, ఆమె ఎక్కడ ఉద్యోగ కూటాలు పెట్టలేదు, కానీ ఆమె పునరుద్ధరణ క్రీస్తు ప్రేమను పంచిపెట్టినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ 7 విషయాలు మనం చూసుకొని దేవుడు మనకు అప్పగించబడిన పనులలో మనం యథార్థవంతులుగా నిజం పలికేవారిగా, నష్టం కన్నా కానీ మాట తప్పనటువంటి ప్రమాణం చేసిన నష్టం కన్నా కానీ మాట తప్పని వీరులుగా పునరుద్ధరణ క్రీస్తుకు సాక్షిలో బ్రతుకుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమెన్. పరిశుద్ధుడైన తండ్రి, జీవాధిపతి నీ స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ పునరుద్ధరణ శక్తిని బట్టి, నీ పునరుద్ధరణ బలమును బట్టి, నీ మహిమ కొరక నీకు వందనాలు ప్రభు. అనేక మంది జీవితాలను మాకు మాదిరిగా చూపించావు. మా పని చేయకుండా భోజనం చేద్దని చెప్పి కూడా తెస్సలోనిక పత్రికలో చెప్తున్నావు కనుక తండ్రి, మేము పని చేయాలి. మా సావు మూలైనా సరే, బ్రతుకు మూలైనా సరే
క్రీస్తు మాత్రమే గణపరచబడే భాగ్యం దయచేయమని, మేము బ్రతికినను క్రీస్తు వారమైనటకు, చచ్చినను ప్రభు క్రీస్తు వారమై చనిపోవటకు సహాయం చేయమని యేసు క్రీస్తు శక్తి గల నామం బట్టి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. మన ప్రియ ప్రభు అయిన యేసు క్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము, సకల దీవెనలు ప్రార్థించిన మనందరికీ దేవుని వాక్యం చేత బలపరచబడ్డ ప్రతి సహోదరి సహోదరులకు, సంఘమునకు, సేవకులకు, అధ్యక్ష మండలమంతటికి ఇప్పుడు సదాకాలం తోడే నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. 9553831316 అనే నెంబర్కి ఫోన్ చేయండి. దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏదున్నా కానీ నాకు ఫోన్ చేయండి. తప్పకుండా నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. మీరు కూడా నా కొరకు ప్రార్థన చేస్తున్నారు కనుక మీకు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనందరినీ తన నిత్య మహిమలో చేర్చుకొనుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.